ద ఫార్బిడెన్ రియల్. గుహలో జరిగిన యుద్ధం తర్వాత విరాట్ గాఢనిద్రలోకి వెళ్ళిపోతాడు. అతను మెలకువకు వచ్చినప్పుడు ఒక వృద్ధుడు అతని ఎదుట కనిపిస్తాడు. కాళిదాస్ ముని, నువ్వు ఈ మార్గాన్ని ఎంచుకున్నావా? ఒకసారి ఈ ద్వారం దాటి వెళ్లిన తర్వాత తిరిగి రావడం అసాధ్యం. విరాట్ తను ఎప్పుడూ అనుకోని ఒక కొత్త లోకానికి అడుగు పెట్టబోతున్నాడని అర్థం చేసుకుంటాడు. కానీ తన కొత్త శక్తుల గురించిన సమాధానం కావాలనే ఉత్సాహంతో ముందుకు సాగాలని నిర్ణయించుకుంటాడు. నాకు ఇది ఎందుకు కలిగింది? నేను నిజంగా ఎవరిని? కాళిదాస్ చిరునవ్వుతో తలూపుతాడు. నువ్వు నిజమైన సమాధానాల కోసం సిద్ధమైతే అరణ్యములోకి రావచ్చు. గుపెడతాడు. ఒక్కసారిగా చుట్టూ ఉన్న ప్రతిదీ మారిపోతుంది. ఇది పూర్తిగా వేరే ప్రపంచంలా ఉంటుంది. గాలిలో మాయశక్తి నిండి ఉంది. ఇక్కడి చెట్లు కూడా ఊహించని శక్తులను కలిగి ఉంటాయి. ఇక్కడ విరాట్ 3 ప్రధాన విషయాలు గమనిస్తాడు. 1. ఆకాశంలో విభిన్న రంగుల మెరుపులు కనిపిస్తున్నాయి. ఇవి పవిత్ర శక్తులు మరియు శత్రువుల పరిచయ సూచనలు. విమానాలలో జీవులు తేలుతున్నాయి. ఇవి దేవతల రక్షకులు లేదా శత్రువులు కావచ్చు. 3. మనం ఊహించలేని శక్తులు ఇక్కడ దాగి ఉన్నాయి. ఒక తప్పుడు అడుగు కూడా మృత్యువుకు దారి తీస్తుంది. విరాట్, ఇది అసలు ఎక్కడున్నాను? మన భూమితో దీని సంబంధం ఏమిటి? కాళిదాస్ ముని మెల్లగా మాట్లాడతాడు. ఇది అరణ్యము, దేవతలు మరియు రాక్షసుల యుద్ధభూమి. మానవలోకం ఈ ప్రదేశానికి ఎన్నో సంవత్సరాల నుండి దూరంగా ఉంది. కాని ఇప్పుడు మళ్లీ కలిసిపోతున్నాయి. కాళిదాస్ విరాట్ను ఒక పురాతన గ్రంథాలయానికి తీసుకువెళ్తాడు. ఇక్కడ కొన్ని శతాబ్దాల క్రితం జరిగిన సంఘటనల రికార్డులు ఉంటాయి. విరాట్ ఆశ్చర్యంగా పెద్ద పెద్ద గ్రంథాలు చూస్తూ ముందుకు వెళ్తాడు. ఒక పురాతన గ్రంథాన్ని తెరిచిన వెంటనే అది మెరిసిపోతూ ఒకలా మారుతుంది. అక్కడ ఒక కథ ప్రత్యక్షమవుతున్న. భూతకాలంలో మానవులు, దేవతలు మరియు రాక్షసులు కలిసి నివసించేవారు. కాని దేవతలు తమ స్వప్రయోజనాల కోసం మానవ లోకాన్ని వదిలించుకోవాలని అనుకున్నారు. అందుకే వారు అరణ్యాన్ని మాయ ద్వారా మానవ లోకం నుండి తెంచేశారు. విరాట్ ఆశ్చర్యంగా, దేవతలు మమ్మల్ని కాపాడలేదు, వారు మమ్మల్ని వదిలేశారు. కాళిదాస్, అవును. మరియు ఇప్పుడు వారు మళ్లీ మిమ్మల్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. నువ్వు చాలా ప్రత్యేకమైన వాడివి, విరాట్. అందుకే నీ శరీరంలో అంతిమ యోధుని శక్తి ఉంది. విరాట్ ఇంకా కొత్త ప్రపంచాన్ని అర్థం చేసుకునేలోపే ఒక్కసారిగా ఆకాశం చీకటిగా మారిపోతుంది. ఒక పెద్ద, భీకరమైన ప్రాణి గాలి నుంచి కిందకి దిగుతుంది. ఇది ఒక అరణ్య వేటగాడు, దేవతలు నియమించిన రక్షకుడు. ఎవరు ఈ ప్రాంతంలో అనధికారికంగా ప్రవేశిస్తే వారిని చంపడానికి సిద్ధంగా ఉంటాడు. అరణ్య వేటగాడు, నువ్వు ఎవరు? ఈ ప్రదేశంలో ప్రవేశించే అర్హత నీకు లేదు. విరాట్ తనలోని కొత్త శక్తులను అర్థం చేసుకునే లోపే ఈ వేటగాడు అతనిపై దాడి చేస్తాడు. అతను మృగంలా భారీగా మరియు అతని వేగం మామూలుగా లేదు. విరాట్, నీ శక్తిని వాడటానికి ప్రయత్నించు. విరాట్ అతి కష్టం మీద తన శక్తిని కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తాడు. అతని ప్రత్యక్షమవుతుంది. సమయమైంది. యోధుని మార్గం అన్లాక్ అవుతోంది. ఒక్కసారిగా విరాట్ శరీరంలో కొత్త శక్తి ప్రవేశిస్తుంది. అతను తొలిసారిగా తను అర్థం చేసుకొని ఒక శక్తిని ఉపయోగించబోతున్నాడు. ఒక్క క్షణంలో విరాట్ తన శరీరాన్ని గాలిలో తేలిపోతున్నట్లుగా అనుభవిస్తాడు. అతను వేగంగా అరణ్య వేటగాడిని ఎదుర్కొంటాడు. కానీ చివరి క్షణంలో అతనికి తన శక్తిని పూర్తిగా నియంత్రించడం కష్టమవుతుంది. అతను ప్రాణాపాయ స్థితిలో ఉండగా ఒక యువతి అతని ముందుకు దూసుకువచ్చి కత్తితో అరణ్య వేటగాడిని ఎదుర్కొంటుంది. ఇక్కడ మానవులు ప్రవేశించలేరు. నువ్వు ఎవరవు? ఆమె పేరు తరంగిణి, అరణ్య గార్డియన్. విరాట్ తరంగిణిని చూస్తూ ఆశ్చర్యపోతాడు. ఆమె ఎవరు? ఆమె దేవతల తరఫా వ్యక్తి, లేక తన వైపు నిలబడే వ్యక్తా? తరంగిణి, ఈ ప్రపంచంలో ఏది నమ్మదగినదో, ఏది కాదు, త్వరలో నీకు అర్థం అవుతుంది, విరాట్. కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ బతికేలా చూడాలి.